ఒక జానపద కళాకారుడు సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో చోటు చేసుకుంది. జాఫర్ ఖాన్ పేటకు చెందిన గడ్డం రాజు కొద్ది నెలల క్రితం ఒక యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లైన కొద్ది రోజుల వరకు భార్యాభర్తలు బాగానే ఉన్నారు. ఆ తర్వాత రాజుని అతడి భార్య వేధించడం మొదలుపెట్టింది. మొదట్లో సర్దుకుంటుందని అనుకున్నాడు, కానీ గొడవ అంతకంతకు పెరిగిపోవడంతో తట్టుకోలేకపోయాడు. ఫలితంగా బతుకమ్మ పండుగ సందర్భంగా భార్య కోసం కొనుగోలు చేసిన చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు రాజు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఈ వీడియోలో తన భార్య వేధింపులను కళ్లకు కట్టినట్లు వివరించాడు. తన భార్యను తాను ప్రాణంగా ప్రేమించానని, ఆమె మాత్రం తనను వేధిస్తోందని వాపోయాడు. భార్య వేధింపులు తట్టుకోలేక బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. తనలాంటి కష్టం మరొకరికి రావద్దని ఆ వీడియోలో రాజు తన ఆవేదనను వ్యక్తం చేశాడు. గడ్డం రాజు సెల్ఫీ వీడియో రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఆనంద్, మాది జాఫర్ ఖాన్ పేట విలేజ్, శ్రీరాంపూర్ మండలం, పెద్దపల్లి జిల్లా. గత 4 రోజుల కింద చనిపోయిన గడ్డం రాజు అనే వ్యక్తి మా ఊరికి చాలా తెలిసిన వ్యక్తి. మాకు దర్యాపుగా మా కుటుంబంలో ఒక మెంబర్ లాగా ఉంటాడు. కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ చాలా అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తులు. చిన్నప్పటి నుంచి ఆ బాబుకు గడ్డం రాజు అనే వ్యక్తికి చాలా పాటలు పాడాలంటే చాలా ఇంట్రెస్ట్. అతనికి ఆ పాటలు పాడడం కానీ, వాళ్ళకు జానపదాలు కానీ, ఇట్లాంటి సంస్కృత పాటలు అంటే చాలా ఇష్టంగా పాడేవాడు. అలాగే ఆయన అభివృద్ధి చెందుకుంటూ వాళ్ళ సన్నిధుల ద్వారా బాగా పైకి వచ్చేసి మన తెలంగాణలో మా పెద్దపల్లి జిల్లా నుంచి అతనికి ఈ పాటల ఆధ్వర్యంలో అతనికి పేరు రావడం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉండేది. కానీ గత ఒక 6 నెలల మాసం కిందట అతనికి పెళ్లి జరిగింది. ఆ తర్వాత అతనికి మానసికంగా కుటుంబ కలహాలు ఏం జరిగినాయి. ఇవి ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తే